డాడీ, స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక కథ కావాలి, చెప్పవా డాడీ ప్లీజ్. వర్క్లోనా నాన్న? వెళ్ళి మమ్మీని అడుగు. మా స్కూల్ మ్యాగజైన్ కోసం నాకు ఒక మంచి కథ కావాలి, చెప్పవా. నాకేం కథలు వస్తాయిరా, వెళ్ళి మీ తాతని అడుగు, చెప్తాడు. రోజు పొద్దుపోక చెప్తుంటాడుగా ఏ ఒక పిచ్చి కథలు. తాత, మీరైనా ఏదో ఒక కథ చెప్పండి తాత. నాకు తెలిసిన కథలు నీకు సరిపోతాయో లేదోరా? అలా అనకండి తాత, ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి. సరే, ఎలాంటి కథ కావాలి? స్కూల్ మ్యాగజైన్ కోసం ఒక మోటివేషన్ స్టోరీ కావాలి తాత. మోటివేషనల్? సరే రాసుకో. అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఏంటి తాత, కథలంటే ఎప్పుడు అనగనగా ఒక ఊర్లో రాజు రైతు ఇవేనా, ఇంకేమీ లేవా? మోటివేషన్ అంటే ఒక హీరో స్పీచ్ లా, ఒక మూవీ సీన్ లా ఉండాలి. అలాంటిదే చెప్తా, రాసుకో మరి. చెప్పండి. అది 1972 మూలమళ్ళ అనే ఒక గ్రామంలో. ఆ సంవత్సరం అసలు వర్షాలే లేవు. దానివల్ల పంటలు పండక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అక్కడి ప్రజలంతా చాలా కష్టాల పాలయ్యారు. అప్పట్లో ఆ ప్రాంతానికి అంతటా ఒక పెద్ద కరువులా వచ్చిపడింది. దాని వలన ఆ ఊరి ప్రజలందరూ అక్కడి నుండి వలస వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఊర్లో లక్ష్మారెడ్డి గారు అనే ఒక పెద్ద రైతు ఉండేవారు. అతనికి ఊర్లో 300 ఎకరాలు భూమి ఉండేది. దానిని అతనే సాగు చేస్తూ ఊరికి ఒక పెద్ద రైతులా ఉండేవాడు. అప్పుడు లక్ష్మారెడ్డి గారు ఊరి పరిస్థితి చూసి, అక్కడి ప్రజలకు తన దగ్గర ఉన్న భూమిలో కొంచెం బంజరు భూమి ఉండగా దానిలో రాళ్లు ఏరిపించడం, పిచ్చి మొక్కలు పీకించడం లాంటి పనులు అప్పగించి వాళ్లకు ఉపాధి కల్పిస్తాడు. వాళ్లు చేసిన పనులకు తగ్గ జీతాలిస్తూ వాళ్లకు సంపాదన చేతికి ఇచ్చి ఊరి నుండి వెళ్లిపోకుండా ఆపుతాడు. అసలు ఆయన ఎవరు? ఈ కథ మీకెలా తెలుసు? ఇది కథ కాదు, వారి అనుసరణలో గడిచిన నా జీవితం. శ్రీ దేశాయి లక్ష్మారెడ్డి గారు మరియు వారి సతీమణి అయిన శ్రీమతి దేశాయి సరళాదేవమ్మ గారు నాకు తల్లిదండ్రులతో సమానం. మూలమళ్ళ గ్రామములో శ్రీ దేశాయి గారి ఇంటి పక్కన మా ఇల్లు ఉండడము, వారి కనుసనులలోనే నేను పెరగడము, వారి సాంగత్యములోనే నేను పని నేర్చుకుని, వారి ఆశీర్వాదములలో వారి సరసన 5 సంవత్సరములు అనగా 1979 నుండి 1984 వరకు గ్రామ పట్వారీగా పనిచేసినందున నా జన్మ ధన్యమైందని నేను భావించుచున్నాను. శ్రీ దేశాయి లక్ష్మారెడ్డి గారు 1984 వరకు గ్రామ పోలీస్ పటేల్గా పనిచేశారు. ఆయన సతీమణి అయిన శ్రీమతి సరళాదేవమ్మ గారు నాకు మాత్రమే కాదు, మూలమల్ల గ్రామ ప్రజలందరికీ పెద్దమ్మగారు. అందుకే అమ్మగారు అందరూ గ్రామ ప్రజలచే పెద్దరెడ్డమ్మగారుగా పిలువబడేవారు. శ్రీ దేశాయి గారికి ఉన్న ఇంకొక పేరు పెద్దరెడ్డి గారు. వారి పేరులోనే ఆయన పెద్ద మనస్సు దాగి ఉంది. ఆయనొక మేరు పర్వతం లాంటివారు. ఆయన వ్యక్తి కాదు, ఆయనొక సంస్థ. వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. ఆయన జీవన పర్యంతము వ్యవసాయములోనే గడిపారు. వారి హయాంలో గ్రామములో ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులలో నా చిన్న జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనలను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. నువ్వు అన్నావే, మోటివేషన్ అంటే హీరో స్పీచ్ లా ఉండాలి, సినిమా సీన్ లా ఉండాలి అని. అవి నీకు కేవలం చూసేంత వరకు మాత్రమే గుర్తుంటాయి. కానీ ఇప్పుడు నేను నీకు చెప్పబోయే కథ ప్రతిరోజు నీ వెంట ఉంటూ నీకు మోటివేషన్ ఇస్తుంది. అలాగే నీలాంటి ఎంతోమంది నేటి యువతరం తెలుసుకోవలసిన కథ ఆయనది. శ్రీ దేశాయి గారు సామాన్యులలో సామాన్యులు, గొప్ప వారిలో అతి గొప్పవారు. ఆయన రోజుకు సుమారు 18 గంటలు కఠోరంగా శ్రమించేవారు. అలాగే అప్పట్లో ఆయన గ్రామస్తులకే కాకుండా ఇతర చుట్టుపక్కల వారికి ఆర్థిక లేదా ఇతర ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేవారు. అది ఆయన మంచి గుణం. పెద్దరెడ్డి గారు ఎంత జవాబుదారీతనం కలవారో, సమాజం పట్ల ఎంత బాధ్యత కలవారో, ప్రభుత్వ చట్టాల పట్ల ఎంత గౌరవం కలవారో తెలియడానికి నీకు ఒక సంఘటన చెప్తా, రాసుకో. 1973లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన సీలింగ్ చట్టమును గౌరవించి తన స్వంత భూములు దాదాపు 40 ఎకరాల వరకు ప్రభుత్వానికి స్వాధీనపరిచారు. ఇంత భూమి నాకు తెలిసి చుట్టుపక్కల ఏ గ్రామములో కూడా ప్రభుత్వానికి ఇచ్చినట్లు కనబడలేదు. ప్రస్తుతము ఆ భూములు గ్రామములో బడుగు, బలహీన వర్గాల వారు అనుభవిస్తున్నారు. అలాగే అప్పట్లో గ్రామములో ప్రభుత్వ ఇళ్ల స్థలాల విషయములో పెద్దరెడ్డి గారు దాదాపు 20 ఎకరాల వరకు ప్రభుత్వానికి ఇచ్చారు.
చుట్టుపక్కల గ్రామాలలో అందరూ కోర్టులకు పోయి స్టే ఆర్డర్లు తెచ్చుకుని తమ భూములు ఇవ్వలేదు. ప్రస్తుతము మూలమళ్ల గ్రామస్తులు ఆయన ఇచ్చిన భూములలో ఇండ్లు నిర్మించుకున్నారు. గ్రామములో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన ఇనాం భూమి 13 ఎకరాలను అప్పటి బ్రాహ్మణుడు శ్రీ లక్ష్మీకాంతయ్య గారు చిన్నపాటి వ్యవసాయం మరియు దేవుడి పూజలు చేసుకుంటూ దానిపై వచ్చిన రాబడి మీద జీవనం కొనసాగించేవారు. అప్పుడు అనుకోకుండా ఆ పూజారి మీద ఊర్లో ఏదో చెడు ఆరోపణలు వచ్చి అతను ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆ 13 ఎకరాల భూమిని అమ్మాలనుకుంటాడు. కాని ఆ భూమి అమ్ముడుపోదు. అప్పుడు పక్క ఊర్లో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్త ఆ భూమిని కొని కొన్ని సంవత్సరాలుగా అందులో వ్యవసాయం చేశాడు. ఆ తర్వాత పెద్ద రెడ్డి గారు వారితో సంప్రదించి మంతనాలు జరిపి దేవుని భూమిని తిరిగి దేవునికి ఇప్పించారు. ఇప్పటికీ ఆ భూమి గుడి పేరు మీదనే ఉంది. దానిని కౌలుకు ఇస్తూ దాని నుండి వచ్చిన రాబడిని గుడి బాగు కోసం, పూజారి జీవనోపాధి కోసం వాడుతున్నారు. పెద్దరెడ్డి గారు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి మూలమళ్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిగించడానికి హైదరాబాద్ నుండి జూరాలకు మూలమల్ల గ్రామము మీదుగా బస్సులు వచ్చే ఏర్పాట్లు అప్పట్లోనే చేయించారు. అలాగే R&B సంస్థతో చర్చించి ఊరికి రోడ్డు సౌకర్యం కూడా కలిగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి రాజకీయాలు వారికి సహకరించనందున మూలమళ్ల గ్రామానికి రోడ్డు రాలేదని చాలా బాధపడ్డారు. ఇంకా అప్పట్లోనే పోస్టల్ మరియు టెలిఫోన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధికారులతో సంప్రదించి మూలమళ్ల గ్రామానికి పోస్ట్ ఆఫీసు మరియు పబ్లిక్ టెలిఫోన్ మంజూరు చేయించినారు. లక్ష్మారెడ్డి గారు గ్రామములో హై స్కూల్కు, VIP సంస్థకు మరియు ప్లే గ్రౌండ్లకు ఉచితంగా భూమి దానం చేశారు. ఇప్పటికీ